ఇప్పుడే అందిన వార్త. ప్రముఖ నటుడికి గుండెపోటు, పరిస్థితి తీవ్ర విషమం. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన ఛాతీ నొప్పి కారణంగా హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. అయితే మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇది ఆయన రెండోసారి నిలబడడం. గత ఎన్నికల్లో ప్రజలు మన్సూర్ ను ఓడించారు. కానీ ఈసారి గెలవడానికి మన్సూర్ ఎలా కష్టపడుతున్నాడు? మొదటి ఇండియా జననాయక పులిగల్ పార్టీలో ఉంటూ ఎవరి అనుమతి లేకుండా మరొక పార్టీలో చేరిపోయాడు. అయితే మన్సూర్ అలీ ఖాన్ చేస్తున్న పార్టీ అతనిని పార్టీ నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు మన్సూర్ స్వతంత్ర అభ్యర్థిగా వేలూరు నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రచారం కోసం తమిళనాడులో తిరుగుతున్నాడు. ఇక నేటి నుంచి ఉదయం ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటే సడన్ గా ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకైతే తరలించారు. ఇప్పటి వరకు ఆయన హెల్త్ గురించి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మన్సూర్ తెలుగులో కూడా విలన్ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. లియో సినిమాలో త్రిషాను రేప్ చేసే సీన్ మిస్ అయ్యానని చెప్పి వివాదంలో ఇరుక్కున్నాడు మన్సూర్ అలీ ఖాన్. అయితే ఆ వివాదంతోనే అతను చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అతనిపై కేసులు కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇక మన్సూర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు.